Hi Andy, this is actress Preeti Sundar Kumar and nenu ma movie chudaniki vachanu with my family and all my relatives anamata. So it was amazing watching the movie. Ikkada మేము అందరం ఉన్నాము. Director garu Harsha garu, credit goes to him because he has given me this opportunity. He felt I can do this and I think I have done justice to the character. And DOP garu, he has done a great cinematography, great job, and ante item song kani fights kani I just loved it and he has showed me very beautiful. Thank you so much Kranti Kumar and producer garu ki chala thanks cheptam because of him we are here. So this is just an attempt Andy, we have worked very hard to come to this output. So I want everybody to please watch it and please support new talent as well. So andaru cheppandi ela undindi? Chala baagundi cinema. Andaru elli chudochu okasari. Yeah, definitely chudochu andi. Performance is amazing. Thank you. Balakumari, Vijayawada Balakumari item song is very nice. Sneha Gupta, she has done a great job. మా ఈ స్పీడ్ 220 మూవీ మంచి రెస్పాన్స్ వస్తుంది. మా ఈ చిన్న సినిమాను చాలా ప్రజలందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. దీనికి కారణం మా సినిమాలో మెయిన్ క్యారెక్టర్ మాయా అండ్ సూర్య, చందు, సుప్రియ వీళ్ళ క్యారెక్టర్లు అయితే చాలా బాగున్నాయి. సూపరు. అందరికీ ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్క అబ్బాయికి ప్రతి ఒక్కరికి ఉండే లవ్ అఫైర్స్ ఇవన్నీ ఖచ్చితంగా. దీన్ని మా డిఓపి గారు క్రాంతి గారు నా మైండ్లో ఉన్నదాన్ని ఆయన మంచిగా షూట్ చేసింది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో గుడ్ అండ్ మా డ్యాన్స్ మాస్టర్ ఆశీర్ మాస్టరు అండ్ స్నేహ గుప్తా గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. దీనికి ప్రొడ్యూసర్లు అయితే చాలా సపోర్ట్ చేసినారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఎంటైర్ మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సార్ ఒక్కటే చెప్తున్నా, అసలు మాయా గారిని ఇలా చూపించాలని ఎలా అనుకున్నారు సార్? మాయా గారు అంటే ఒక్కటే చెప్తున్నా ఆడియన్స్కి, చూడడానికి చాలా క్యూట్గా, చాలా ప్రిటీగా, చాలా గార్జియస్గా ఉన్నారు కదా, కానీ ఆమె నట విశ్వరూపం చూడాలంటే మాత్రం సినిమాకి రండి భయ్య. ఒక్కసారి చూడండి, మైండ్ పోతుంది. అసలు ఆ రొమాంటిక్ సీన్స్ ఏంటండి, అసలు ఏమన్నా ఎక్స్ప్రెషన్. లాస్ట్కు భయ్య క్లైమాక్స్లో హీరోయిన్ పాత్ర లాస్ట్ క్లైమాక్స్లో కొన్ని డైలాగ్స్ వదులుతారు సార్. రాసినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే అవి ఎలా రాశారో తెలీదు కానీ అసలు ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. అండ్ డిఓపి గారు మీకు జీవితాంతం రుణపడి ఉంటామన్నా. ఏమన్నా అందంగా చూపించారన్నా. అసలు వామ్మో, హీరోయిన్ అంటే హీరోయిన్ అంతే. అంటే ఆమెకున్న కేపబిలిటీకి అండ్ ఆమెకున్న పొటెన్షియల్కి ఇంకా మంచి రోల్స్ చేస్తారనే కాన్ఫిడెన్స్ అయితే మాలో వచ్చింది. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం మేము చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ మన కర్త కర్మ క్రియ సార్ ఎవరిని ఉద్దేశించి రాశారు సార్? అంటే కొన్ని సీన్స్లో నా ఎక్స్ లవర్ గుర్తొచ్చింది సార్ నాకైతే. అంటే తను కూడా మోసం చేసింది, సో నాకు తనే గుర్తొచ్చింది. అరే నాకు అతను ఎందుకు కాపీ కొట్టారా డైరెక్టర్ గారు అనిపించింది నాకైతే. సో అన్న మాత్రం ఏం చూపించాలనుకున్నాడో అది గట్టిగా చూపించేశాడు. సో ఒక ట్రూ లవ్ని అండ్ ఫేక్ లవ్ని చాలా ప్యారలల్గా స్టోరీ మొత్తం 2 hours మనం చాలా ఎంగేజింగ్గా అలా కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అసలు ఎవరు కొట్టారో బీజిఎం కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టింది సార్ మ్యూజిక్ మాత్రం. అంటే అంత బాగుంది. అండ్ కొన్ని సీన్స్కి అట్లా చూపించింది. అండ్ మన హీరో గారు కూడా యాజ్ యూజువల్గా కుమ్మేశారు. సో చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరికి. అండ్ ప్రొడ్యూసర్ గారు అంటే ప్రొడ్యూసర్ గారికి ఒకటే చెప్తున్నా, పెట్టిన పైసలు వర్త్ వర్మ వర్త్. అంటే నిజంగా పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఇలాంటి కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒకటి తక్కువైంది పుష్ప ఏంటంటే సక్సెస్ మీట్. ఎప్పుడు తొందరగా సక్సెస్ మీట్ చేసుకోండి అండ్ చాలా మంచిగా ప్రమోట్ చేసుకోండి సార్. ఎందుకు అంత బాగుంది, కంటెంట్ చాలా బాగుంది. ఎన్నో కోట్లు పెట్టి బేబీలు, అర్జున్ రెడ్డిలని ఏమేమో సినిమాలు తీస్తున్నాం, కానీ ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేయండి సార్, చాలా బాగుంది. సో హీరోయిన్ వాళ్ళే హీరోయిన్ ఫ్యామిలీ తోటి చూస్తున్నారు, ఆడియన్స్తో కలిసి చూస్తున్నారు. అంటే దాని మీనింగ్ ఒక మంచి సినిమా కాబట్టి చూస్తున్నారు. సో మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి వచ్చి చూసేయండి. సినిమా పేరు స్పీడ్ 220, కానీ సినిమా మాత్రం ఒక రేంజ్లో అంటే 400+ స్పీడ్లో వెళ్ళిపోతుంది. అంత బాగుంది. బాక్స్ ఆఫీస్ మొత్తం ప్రభంజనం చెప్పొచ్చు. సో అంత బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అన్న, మర్చిపోకండి. స్పీడ్ 220. మా ఫ్రెండ్స్ నన్ను ముద్దుగా పిలిచే పేరు 420. ఈ రోజే చూసేయండి స్పీడ్ 220. ఒకటి ఇంకోటి చెప్తా, వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకుంటే మీ కర్మ. థ్యాంక్ యూ मैडम. कैसा लगा मूवी? बहुत अच्छा लगा स्पीड 220. इसमें माया का रोल बहुत अच्छा था, परफॉर्मेंस अमेजिंग. एंड क्रांति का डीओपी गारू का बहुत अच्छा काम था उसके अंदर.
और अपने स्नेहा गुप्ता आइटम सॉन्ग तो बहुत हिला दिया है सबको, अच्छा लगा और सब बहुत मज़े का था. It was nice. And how did you like my performance? As a very bad character. Yeah, very bad character. Don't give hints. No hints. You did nice, but I The did character not like she's it. not happy I am with. not happy with. Okay, and how was For you, it cinematography? was not good. Oh, okay. How was the cinematography and direction and everything? Everything was good, honestly. Item song? Perfect. Sneha Gupta was really hot. You must see that. Yes, perfect figure. So I am not perfect figure. No. Oh, that's a credit for Sneha. Okay. చెప్పు సినిమా ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? హీరోయిన్ ఎందుకు నచ్చింది, హీరో నచ్చలేదా? హాయ్ సార్, స్పీడ్ 220 ఎలా అనిపిస్తుంది మూవీ? చాలా బాగా చేశారండి. ప్రీతి గారు బాగా చేశారు. మా రాచరిక మూవీలో కూడా చేశారు ఆవిడ. అండ్ హీరోస్ అందరూ టీం అంతా బాగా కష్టపడి చేశారు. చిన్న సినిమా అయినా సరే చాలా బాగా ప్రజెంట్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ కూడా అండ్ డైరెక్టర్ కూడా బాగా డైరెక్షన్ చేశారు. కెమెరామెన్ కూడా ఎక్సలెంట్గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపించిందండి స్టోరీ ఎలివేషన్? బాగుందండి, ఆ ట్విస్ట్ బాగున్నాయి. నెక్స్ట్ ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది? ఐటమ్ సాంగ్ చాలా బాగా చేశారండి. ఆవిడ పేరు నాకు ఐడియా లేదు కానీ మంచి కొరియోగ్రఫీ చేశారు ఐటమ్ సాంగ్. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ అండి. అయ్యండి అందరికి నమస్కారం. మీరు స్పీడ్ 20 సినిమా చూడడం జరిగింది. డైరెక్టర్ బై హర్ష, యాక్టర్ బై కొల్ల గణేష్ అండ్ హేమంత్ రెడ్డి. మేడం ప్రీతి సుందర్, మేడం ఎంత సుందరంగా ఉంది సినిమాలో అంటే నిజంగా వేరేలో. నిజంగా చెప్తాను మేడం, మిమ్మల్ని చూస్తుంటే సినిమా అసలు అట్లా ఎక్కడికి వెళ్ళిపోయింది. నిజంగా ఇంకొక సీన్స్ అయితే గుర్తుంటాయి. ఒక్క చెప్తా, మాయా మాయా పోరి మాయా రే, మాయా మాయా లవ్ స్టోరీ మాయా రే. మేడం ఉంది భయ సినిమాలో. మీకు ఒక RX-100 సినిమాలో మీకు ఎట్లయితే హీరోయిన్ కనిపించిందో, బేబీ సినిమాలో మీకు వైష్ణవిలా కనిపించిందో, అలాంటి వాళ్ళ చెల్లెలు ఎలా ఉంటారో అలా ఉంది మేడం అయితే. సినిమా చింపేశారు భయ. అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్షిప్ మధ్యలో ఎంట్రీ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టి అంటే ఒక విషయం సినిమా డైలాగ్ వాడారు భయ, కూతురు ర్యాంప్ అంటే లవ్ ఇంటికి పోయేటప్పుడు చెప్పులు బయట ఇవ్వాలన్న డైలాగ్ వాడారు. అది నిజంగా కూతురు అనిపించింది. ఒకటి చెప్తాను, నిజంగా సినిమాలో మీకు డాన్స్ కావాలో డాన్స్ ఉంది. ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది భయ సినిమాలో వేరేలా అనిపిస్తుందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మనం నిజంగా బాగా ఆకట్టుకుంటామట. అన్నీ నువ్వు చూడాలన్నా మన ఈ మధ్య లవ్ స్టోరీ చాలా జరుగుతుంటాయి. నిజంగా జెన్యున్గా చూపించేది. నిజంగా డైరెక్టర్ మీరు నిజంగా చెప్పండి, మీకు ఇలాంటి జరిగింది, మీకు 100% మీకు జరిగింది కాబట్టి సినిమా తీస్తారు అని నమ్మకం అయితే కలిగింది. సో ఎనీవే సినిమా అయితే చాలా ఆకట్టుకుంటాను. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్షిప్ అయితే మీ ఫ్రెండ్షిప్ కావాలా, ఫ్రెండ్షిప్ వెళ్ళి లవ్ స్టోరీ కావాలి, లవ్ స్టోరీ ఉంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎనీవే నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరూ సినిమాకి రావాలి. చింతపండు రసం, బ్యారల్ మిస్ కసం చెప్పొచ్చు. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ, బ్లాక్ బస్టర్ పక్క, అరటి పండు, జాంపండు సినిమా 100 కోట్లు కొడితే బాగుందన్న ఫీలింగ్ అయింది. ఆ విషయం ఆల్ ది బెస్ట్. సినిమా అయితే చాలా చాలా బాగుంది. సో మళ్ళీ ఈరోజు వచ్చావు మూవీకి, ఏం నచ్చింది అంతగానో మీకు మూవీలో? నాకు సూర్య అనే మాయక్క నచ్చారు. ఎందుకని? నాకు సూర్య అన్న ఇష్టం, అంటే క్యారెక్టర్, మా యొక్క పర్ఫార్మెన్స్, ఈ మోడల్. థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే కింద మీద ఉపమా సుధీర్ అని తోపులు ఎక్కువ ఉన్నారు ఇద్దరు. ఇంకేం నచ్చింది? ఐటమ్ సాంగ్ బాగుందా? నైస్. థ్యాంక్ యూ. చెప్పమ్మా ఎలా అనిపించింది మూవీ? బాగుంది సార్. ఏం నచ్చింది మూవీలో? ఇది బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంకా బాగుంది సార్. బాగుందా? నచ్చిందా హీరోయిన్ మూవీలో? ఫ్యామిలీతో చూడొచ్చా? చూడొచ్చు. అంటే చాలా మంది రొమాన్స్ ఎక్కువగా ఉంది అంటున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? అన్నీ బాగున్నాయి సార్. రొమాన్స్ బాగుందా? మూవీ కైసలాగా? పిక్చర్ బాగుంది. మోడర్న్ టైప్ పిక్చర్ అండ్ సస్పెన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, ఇంకా ఐటమ్ సాంగ్ బాగుంది. ఒకటి మీ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? బాగానే ఉంది. ఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ బట్ ఈజ్ నెగటివ్ క్యారెక్టర్. అండ్ సెకండ్ థింగ్, 2 friends are fighting each other, then realizing what is good. Don't tell the story. Thank you. I wanted to tell one thing. Dad, come here. So you agree that my character is completely different kada reality lo? Other pictures from this is completely negative character. Different undi. And credit goes to the director. Full movie is good. Is suspense showing. మూవీ మొత్తం బాగుంది. నాకు మాయాక క్యారెక్టర్ బాగా నచ్చింది. సూర్య అన్న క్యారెక్టర్, చందు అన్న క్యారెక్టర్ మొత్తం అంతా చాలా బాగుంది. సుప్రియక్క క్యారెక్టర్ చాలా బాగుంది. సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ కానీ డాన్స్ కానీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది మూవీ.
నిన్న మూవీ చూసావు కదా, మళ్ళీ ఈరోజు మూవీ చూడడానికి రీజన్ ఏంటి? మళ్ళీ మళ్ళీ అలా చూడాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ ఎంత చూసినా అలా చూడాలనిపిస్తుంది కాబట్టి అంత ఘనంగా మీకు ఆకట్టుకున్న క్యారెక్టర్ ఏంటి అందులో? మా యొక్క క్యారెక్టర్ బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ. రెడీ. బేబీ ఎలా మూవీలో ఎలా బయట క్యారెక్టర్లు ఎలా ఉన్నాయో మాయ చేసి చూపించింది మాట, ఇలా ఉంటుంది బయట అని. అంటే బయట అమ్మాయిలందరూ ఇలాగే ఉన్నారా? అందరూ అని అనను, కొంచెం మంది ఉంటారు కదా అట్లా, అలా ఉంటారు ఇలా ఉంటారు. సో ఈ మూవీ ద్వారాగా జనాలకు ఒక మంచి మెసేజ్ అయితే వెళ్తుందని అంటున్నారు. అంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.